అందరికీ నమస్కారం. నేను మీ సుజాత రవీంద్రనాథ్. ఈరోజు నేనైతే మంచి యాక్టివిటీతో పిల్లలకి ఇల్లంతా మెస్సీ అవ్వకుండా, చేతులకు కానీ డ్రెస్కి కానీ ఎక్కడ కలర్స్ అంటుకోకుండా వాళ్ళకి నచ్చిన క్యారెక్టర్స్ని వాళ్ళ టీషర్ట్స్ మీద పెయింటింగ్ చేసుకునేటట్లు చాలా ఈజీగా చేసి చూపిస్తాను చూడండి. ఇది మా మనవరాలి కోసం అని నేను ఫ్యాబ్రిక్ పెన్స్ యూజ్ చేస్తూ స్పైడర్ మ్యాన్ టీషర్ట్ని పెయింటింగ్ చేశాను. ఈ ఫ్యాబ్రిక్ పెన్స్ ఇదివరకు ఫెవిక్విల్ కంపెనీలో వచ్చేవి, అయితే మధ్యలో ఆపేశారు. నేను మళ్ళీ ఇవి ఫ్యాబ్రిక్ పెన్స్ని వేరే కంపెనీవి గుప్తా ఆర్ట్ స్టోర్ వైజాగ్లో చూస్తానండి. ఇవి 12 రూపీస్ టీషర్ట్ టెక్స్ట్ మార్కర్స్ సింగిల్గా కూడా మనకు దొరుకుతాయి. ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి కానీ వైట్ కలర్ మాత్రం లేదండి. ఇక లేట్ చేయకుండా టీషర్ట్ మీద పెయింటింగ్ ఎలా చేయాలో చేసేద్దామా? ఫస్ట్ అయితే టీషర్ట్ మీద స్పైడర్ మ్యాన్ డిజైన్ ట్రేస్ తీసుకోవాలి. మనం తీసుకున్నది లైట్ కలర్ టీషర్ట్ కాబట్టి ఇలా రెడ్ కార్బన్ పెట్టి కార్బన్ పేపర్ని పేపర్ టేప్తో టీషర్ట్ ఫిక్స్ చేసి దాని మీద డిజైన్ పెట్టి ఇలా పెన్సిల్తో ట్రేస్ తీసుకోండి. ఈ ఫ్యాబ్రిక్ బనీన్ క్లాత్ కాబట్టి ఇచ్చేసారా చాలా లైట్గా ట్రేసింగ్ పడింది. ఇప్పుడు ఈ డిజైన్ అంతా కూడా కవర్ అయినట్టు రౌండ్ ఫ్రేమ్ని ఫిక్స్ చేసుకోండి. ఫ్రేమ్ ఇలా టైట్గా ఫిక్స్ చేసుకుంటే పెయింటింగ్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది. టీషర్ట్ మీద బ్రష్తో వేయడానికి, ఫ్యాబ్రిక్ పెన్స్ యూజ్ చేసి వేయడానికి డిఫరెన్స్ మీకు తెలియడం కోసం అని ముందు బ్రష్తో ట్రై చేస్తున్నాను. నేను బ్రష్తో ఫ్యాబ్రిక్ కలర్ యూజ్ చేస్తూ చేయడం అయితే కొంచెం కష్టంగానే ఉంది, చాలా టైం తీసుకుంటున్నారు కదా. బ్రష్ అయితే టీషర్ట్ మీద స్మూత్గా నడవట్లేదు. ఇప్పుడు ఫ్యాబ్రిక్ పెన్స్తో ట్రై చేద్దాం. ఈ ఫ్యాబ్రిక్ పెన్ బ్లాక్తో టోటల్ టీషర్ట్ డిజైన్ అంతా కూడా అవుట్లైన్ వేసుకోండి. ఈ లైన్స్ గీయడం అంతా కూడా ఈ ఫ్యాబ్రిక్ పెన్తో ఎంత ఈజీగా అయిపోతుందో చూడండి. ఈ ఫ్యాబ్రిక్ పెన్తో టోటల్ డిజైన్ అంతా కూడా అవుట్లైన్ పర్ఫెక్ట్గా వేసాం కదా. ఇలా అవుట్లైన్ అంతా కంప్లీట్ చేశాక ఫస్ట్ ఐస్ చుట్టూ బ్లాక్ కలర్ ఫిల్ చేయండి. నెక్స్ట్ ఫేస్ పార్ట్ అంతా కూడా రెడ్ కలర్తో ఫిల్ చేయండి. ఈ ఫ్యాబ్రిక్ పెన్స్తో పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా చాలా ఈజీగా టీషర్ట్ మీద పెయింటింగ్ చేయగలుగుతారు. పిల్లలు వీకెండ్లో యాక్టివిటీ లాగా వాళ్ళ ఓన్ డ్రెస్సెస్ మీద వాళ్ళు ఇష్టం వచ్చిన క్యారెక్టర్స్ డ్రా చేసుకోవచ్చు. స్పైడర్ మ్యాన్ ఫేస్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూసారా. మిగతా డిజైన్ అంతా కూడా బ్లూ కలర్తో ఫిల్ చేయండి. ఈ పెన్ సెట్లో వైట్ కలర్ లేదు కదా, ఐస్ ప్లేస్లో వైట్ కలర్ ఫిల్ చేయడం కోసమని ఫ్యాబ్రిక్ వైట్ కలర్ తీసుకొని 2 రౌండ్ బ్రష్ తోటి మొత్తం ఫిల్ చేయండి. నేను ఇక్కడ క్యామ్లిన్ 2 రౌండ్ బ్రష్ వాడుతున్నానండి. ఈ స్పైడర్ మ్యాన్ పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత మరొక్కసారి బ్లాక్ కలర్తో టోటల్ అవుట్లైన్ ఇస్తే ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. చూడండి, స్పైడర్ మ్యాన్ పెయింటింగ్ టీషర్ట్ మీద సూపర్ పర్ఫెక్ట్ రెడీ అయిపోయింది కదా. ఈ ఫ్యాబ్రిక్ పెన్స్తో పెయింటింగ్ చాలా ఈజీ అండి. మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ కామెంట్లో షేర్ చేస్తారా? ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్తూ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.